ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథ ధ్యానములు 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదము. నీ నామము వలనే మా మీదకు లేచివారిని మేము త్రొక్కివేయదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకి హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినవెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ఆమేన్.